శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఒక 4 గ్రహాలు 6వ స్థానంలో శత్రుస్థానంలో ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తూ రవితో కలిసి కంబస్ట్ అయి ఉన్నాడు. అంటే శుక్రమౌఢ్యం నడుస్తుంది కదా, అందువలన రవి శుక్రులు దగ్గరగా ఉన్నారు. సో దాని వలన ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. అది బ్యాంక్ వారు అవ్వచ్చు, ఫైనాన్స్ వారు అవ్వచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల ఇబ్బందులు, అలాగే వ్యతిరేకత, అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలోనే ప్రయాణించండి. అయితే గురువు 6వ స్థానంలో సంచరించడం ఒక విధంగా రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా గురువు కూడా బాధకుడైనటువంటి బుధుడితోనూ, అలాగే శత్రుగ్రహమైన శుక్రుడితో కలిసి ఉండడం అక్కడ మనకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఫైనాన్స్ ఒత్తిడి, అలాగే ఆరోగ్య విషయంలో కొంత లోపాలు ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్టమక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్త్ పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం, చతుర్థ భావం 2 పాపగ్రహాల మధ్య పడడం, చతుర్థాధిపతి షష్ఠభావంలో ఉండడం, ఇవన్నీ కూడా మీరు ఏదో ఒక స్థిరాస్తి, మీ పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి, మీ యొక్క ఆస్తితో, లేదంటే ఒక వాహనమో ఒక అసెట్టో మీకు నష్టపోయే అవకాశం ఉన్నది. లేదంటే ఆ స్థిరాస్తిని తాకట్టు పెట్టి డబ్బులు ఏమైనా రుణంగా తేవడం కానీ, ఆల్రెడీ తాకట్టు పెట్టుంటే ఏదో విధంగా పోవటం కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానికి మీ బంధువులు అవ్వచ్చు, అందరూ వ్యతిరేకంగా ఉంటారు. మీ నిర్ణయం అంటే మీరు ఒక్కలే ఒకవైపు, మిగతా వాళ్ళంతా ఒకవైపు ఉండి ఏదో విధంగా మిమ్మల్ని ఒప్పించి మీ యొక్క ఆస్తి అమ్మే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మరి కాపాడుకుంటారో దాన్ని మిగతా పరిస్థితులను బట్టి మీ నిర్ణయం. బట్ ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అది ఎప్పటి వరకు, కనీసం ఈ నెల రోజులు దాన్ని జాగ్రత్తగా పోస్ట్పోన్ చేస్తే దాని తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, కోర్టు సమస్యలు కానీ ఏదన్నా కొంతవరకు రాజీ పడే అవకాశం, పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు స్థిరాస్తి విషయంలో జాగ్రత్త పడండి. అలాగే మీ యొక్క ఆస్తి ఇతరులు కబ్జా చేయడం కానీ, ఇతరులు స్వాధీనం చేసుకోవడం కానీ, లేదంటే మీ ఆస్తి ఇతరుల చేతిలో ఉంటే వాళ్ళు ఖాళీ చేయకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు దాని మీద శ్రద్ధ పెట్టండి. మరీ డిలే చేయడం వల్ల రాను రాను మరి ఏదన్నా ఈ భూమి, స్థిరాస్తి, ఆస్తుల విషయంలో ఆలస్యం అయ్యే కొద్దీ అంటే మనం న్యాయాన్ని కోల్పోతుంటాం. అంటే ఒక విధంగా హక్కును కోల్పోతుంటాం. అదేదో ఇమీడియట్గానే మనం చర్య తీసుకుంటే పర్లేదు, కానీ తర్వాత చూద్దామంటే కొంతకాలంకి ఏమవుతుందంటే మన హక్కు తగ్గిపోతుంటుంది, అవతల వాడికి హక్కు పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వాడికే ఎక్కువ బలం చేకూడుతూ ఉంటుంది. మనం ఎన్ని తంటాలు పడినా ఎప్పటికో అది మన చేతికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా, లేదంటే మీ తల్లిదండ్రుల్లో ఇటువంటి రుణ సమస్యల్లో ఉండే అవకాశం ఉంది. ఏదైనా కొంత వాటి విషయంలో జాగ్రత్త పడండి. అయితే మీకు శని భగవానుడి యొక్క అండ చాలా పుష్కలంగా ఉంది. తృతీయంలో ఉన్నటువంటి శని బాగా సీనియర్సు, మీ తాతగారు అవ్వచ్చు, మీ మంచి గురువు అవ్వచ్చు, మీకు ఒక మంచి సలహా ఇవ్వగలరు అంతే. ఈ సమస్యల నుంచి బయటపడే విధంగా మీరు చాలా వరకు వారి యొక్క సలహాతో ముందుకెళ్ళడం మంచిది. అయితే కేతువు దశమ స్థానంలో ఉండడం వృత్తిలో కూడా అనేకమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మీ పర్సనల్ విషయాల్లోనూ మిగతా విషయాల్లో అంత శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఈ కారణం వల్ల కూడా కొంతవరకు రుణాలు పెరగడం,
ఆస్తి సమస్యలు పెరగడం జరిగే అవకాశం ఉంది. సో ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా, ఎందుకంటే మీకు ఈ ఫేవర్గా ఉన్నటువంటి ఏకైక గ్రహం కుజగ్రహం. ఆ కుజుని ఎంత బలం పెంచుకుంటే మీకు అంతవరకు ఈ భూములు స్థిరాస్తి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా లాంటి పారాయణ చేసుకోవడం, సాధ్యమైనంత వరకు దైవ సమ్మేళన కార్యక్రమాలు, డొనేషన్స్ లాంటివి చేసుకోవడం మంచిది. అయితే ఇది విద్యార్థులకు మాత్రం చాలా సక్సెస్గా ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి, ఖచ్చితంగా స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు, స్థలాలు, భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడు అయి ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది, ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది, అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ, శారీస్ సంబంధించిన కానీ, ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా, పెద్ద స్కూల్ ఉన్నా, వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేమ్ వస్తుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం, ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వల్ల ఈ హాస్పిటల్స్, అలాగే మరి మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల, ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్, మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాసుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి, తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.